గైస్ ఫైనల్లీ మన బాలయ్యది డాకు మహారాజ్ మూవీ థియేటర్లోకి వచ్చేసింది అండ్ నేను చూసేసిన #1 మూవీ కాదు, ఒక డీసెంట్ మూవీ ఎట్లా ఉండబోతుంది ఈ పాయింట్లు పట్టుకొని మనం మూవీని రివ్యూ చేద్దాం అండ్ సరైన రివ్యూని ఈ మూవీకి అందిస్తాం. ఈ పాయింట్లు పట్టుకొని పదండి రివ్యూ వరకు వెళ్దాం మనం. హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్ గురించి వచ్చేసి మన ఎన్బికే గారు సూపర్ యాక్టింగ్, వండర్ఫుల్ యాక్టింగ్, బ్యూటిఫుల్ యాక్టింగ్ అండ్ ఉర్రమ్మాస్ యాక్టింగ్. కానీ ఉర్వశి రౌతేల యాక్టింగ్ గురించి వచ్చేసి ఆమెది యాక్టింగ్ కాదు భయ్య, ఆమెది ఒక వేరే లెవెల్ హాట్నెస్. అందుకో మేము హాట్నెస్ పెంచడానికి ఈ మూవీలో ఆమెకు తీసుకున్నారు. అందుకో మేము పేమెంట్ నుంచి ఆమెకి వెళ్ళికొడదాం అని వెళ్దాం మనం డైరెక్టర్ వరకు. డైరెక్టర్ ఇట్లా ప్రజెంట్ చేసినారు మన ఎన్బికే గారిని అని ఈ మూవీని అండ్ డైరెక్టర్ గురించి మాట్లాడడం పదండి. డైరెక్టర్ బాబీ కోలీ గురించి మాట్లాడాలంటే ఏం భయ్య అదే స్టోరీ లైన్, ఏమి అదే అతుకునుడు ఒక కొత్త మూవీ స్క్రీన్ ప్రెజెన్స్ అది మనకు కావాలిగా, అది లేదు భయ్య. అనుకోం డైరెక్టర్ని పక్కన నెడదాం. ఇప్పుడు వెళ్దాం మనం మ్యూజిక్ గురించి మాట్లాడదాం పదండి. మ్యూజికల్ తమన్ గురించి వచ్చేసి సూపర్ బస్ స్కోర్ ఇచ్చారు భయ్య ఈ మూవీకి అండ్ సూపర్ బస్ సాంగ్ ఇచ్చారు, బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు, వండర్ఫుల్ సాంగ్ ఇచ్చారు. మనకి ఈ మూవీలో ఒక్కటే నచ్చింది భయ్య, తమన్ గారి స్కోర్ అండ్ సాంగ్స్. అండ్ మనకు ఈ మ్యూజిక్ రేటింగ్ ఇవ్వాలంటే 5.3 ఇచ్చేద్దాం. అండ్ ఎండ్ వీడియోకి వద్దాం. ఎవరెవరికి ఎంత స్టార్లు ఇచ్చినామో ఈ స్క్రీన్ మీద ఉంటాయండి. మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను కొత్తగా ఉన్న మీ సపోర్ట్ది నాకు గరజ్ ఉంది. ప్లీజ్ గైస్ మనకు సపోర్ట్ చేయండి. బాయ్. Bloody sweat.